హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చికెన్ మంచూరియా ఇంట్లోనే చేసుకుందాం. చికెన్ని కడిగేసి ముక్కలు కోసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు, పసుపు, కారం, కార్న్‌ఫ్లవర్, కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గంటల సేపు నాననివ్వాలి. పక్కన పెట్టుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని వెల్లుల్లిపాయలు పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కార్న్‌ఫ్లవర్, సోయా సాస్ వాటర్ వేసి కలిపేసి వేసుకోవాలి. తర్వాత కారం, కొంచెం ఉప్పు, టమాటా సాస్, వెనిగర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకొని చికెన్ కూడా అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని తింటే టేస్టీ టేస్టీ చికెన్ మంచూరియా రెడీ. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.